కనుక ప్రజారాజ్యంలో ప్రజాస్వామ్యంలో ఎవరు రాదు కాదు. ఇది ప్రజాస్వామ్యం. రాదు అనుకొని విర్రవీగి ప్రజాధనాన్ని కొల్లగొట్టి ప్రజలను బానిసలు చేస్తే ప్రజలు తిరుగుబాటు అయింది. అందుకనే ఇప్పుడు కూడా మీ వెనక అంగి జరిగింది, కానీ ముంగడ చూసుకొని మురుస్తున్నారు. మీరు వెనక అంగి జరిగింది, వెనక జనం చూస్తున్నారు, మీ ముంగడ చూసుకొని మురుస్తూ ఉన్నారు. తర్వాత మా నియోజకవర్గానికి సంబంధించి ఒక్క మాట, మా బురాది గారి కాల్వ దానికి 270 కోట్ల రూపాయలు తీసుకున్నారు. గింత గెలగిచ్చారు, ఎక్కడ పోయినా పైసా తెలియదు. అది 98 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. 60 కిలోమీటర్లు పూర్తయింది. ఇంకొక 20-30 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అవుతుంది. కనుక ఇరిగేషన్ మినిస్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. జర సాంక్షన్ చేయాలి. శాలిగారవరంలో మనం 10 కోట్లు పెడితే 27 ఎకరాలు బారే పరిస్థితి ఉంది. అది అసిబినగర్ కాలువ, ఎన్నాళ్ళ నుంచో నైజాం కట్టిన కాలువ కాంచి ఆ పాయ కాలువ ఉంది. కనుక దాన్ని కూడా కంప్లీట్ చేయడానికి మాకు సహకరించాలని మనవి చేస్తా ఉన్నాను నేను. తర్వాత చెక్ డ్యాములు, మా నల్గొండ జిల్లాకు చెక్ డ్యామ్ శాంక్షన్ చేశారు. ఈ చెక్ డ్యామ్ల కాంట్రాక్టర్ ఎవరంటే సిబిఐ కాంట్రాక్టరు సుధాకర్ రావు గారు. వాళ్ళెవరు, వాళ్ళ చుట్టాలు. మొత్తం యాదగిరిగుట్ట కాంట్రాక్ట్ వాళ్ళే, దాని చుట్టూ ఉన్న రోడ్లన్నీ వాళ్ళే, చెక్ డ్యాములు వాళ్ళే, సర్వం వాళ్ళదే. మొత్తం చెక్ డ్యామ్ కడితే మొత్తం కొట్టుకపోయినాయి. నా ఊర్లో కూడా చెక్ డ్యామ్ కొట్టుకపోయింది. అందుకోసమనే దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి. అది జేజమ ఉన్నా కూడా ఎవరిని వదలొద్దని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. నేను ఇవాళ నా చెక్ డ్యామ్ కోసం కంటే తిప్పలు పడతా ఉన్నాను ఎడ్ర దేవుడు అని. ఇలా మా సి గారిని వారిని ఈయన్ని బదులాడుతూ ఉన్నా. ఈ ఆనక ఎండకాలం పోతే మళ్ళీ సీజన్ వస్తుంది, అది కాదు అని ఇప్పుడు 3 సార్లు మునిగిపోయింది. 3 చెక్ డ్యామ్ కొట్టుకపోయినాయి. కనుక ఈ విధంగా పరిస్థితి ఉంది. తర్వాత ఇప్పుడు ఇంకోటి, ఇసుక మూడలు మోసారు, మొత్తం మా ఏరినంతా లూట్ చేశారు. యాడిపోయిన ఈ ప్రజలంటే ఎక్కడ చేరాలో అక్కడ చేరినాయి. నేను జగదీశ్వరరెడ్డి గారు మంత్రి ఉన్న అడిగినా, అయ్యా మరి ఏట్లే ఇదంతా ఇసుక పోతా ఉంది, నీళ్ళు దోశ ఇసుక పోతే 2 దోశల నీళ్ళు కిందికి పోతాయి ఎట్లా అంటే, జగదీశ్వరరెడ్డి గారు ఏమనే ప్రగతి భవన్ నుంచి ఫోన్ వస్తుంది కలెక్టర్లకు, నేనేం చేయన్నాడు. అందరు పొత్తుదారులే, అందరు పాలుదారులా. అందుకోసమనే ఇసుకను మింగిరు, భూములను మింగిరు, ప్రాజెక్టులు మింగిరు. ఈ తెలంగాణను మింగడానికి ప్రయత్నం చేస్తే నవంబర్ 30 తారీఖు నాడు గుర్తులు కూర్చితే డిసెంబర్ 3 తారీఖు నాడు కథం అయిపోయింది. ప్రజాస్వామ్యం నిలబడేది. అది మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రం నడుస్తారని కూడా నేను మనవి చేస్తాను. థ్యాంక్ యూ సార్. డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మెదక్ జిల్లా గురించి చాలామంది చెప్పడం జరిగింది, ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా మా మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు హరీష్ రావు గారు ఏదైతే మా జిల్లా మంత్రిగా ఉండ్రి, ఎప్పుడు మా నియోజకవర్గంలో బై ఎలక్షన్ వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో వాగ్దానాలు చేయడం జరిగింది మా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు గారు.